అక్కడ ఇది ఒక్క స్థానంలో ఆధిక్యంలో మనకు కనబరుస్తున్న పరిస్థితి. కేరళ అయితే క్లియర్ గా వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ అక్కడ కనిపిస్తోంది. కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏమో గానీ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఉన్నది ఒక్క రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు 5% లోపు బిలో ఓటింగ్ పడిపోయినారు. సో ఉన్నది ఒక్క రాష్ట్రం. కాంగ్రెస్ ముక్త్ భారత్ మోడీ సాధించలేదు కానీ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయితే కనబడుతుంది. కేరళలో యూడీఎఫ్ కంఫర్టబుల్ గా ఉంది. 21 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 5 చోట్ల 26 సీట్లు. ఇక్కడ సిపిఎం 11, సిపిఐ 2, కేఈసి 2. సో చాలా కంఫర్టబుల్ లీడ్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. తమిళనాడు ఫలితమే సంచలనం. తమిళనాడులో మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్. ఈ తమిళనాడుకు బాగుంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తదుపరి ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీ ఇస్ రెడీ టు సపోర్ట్ విజయ్. సనాతన ధర్మం గురించి కామెంట్ చేసింది కాబట్టి డిఎంకే అయితే భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో క్వశ్చన్ చేస్తారు. సనాతన ధర్మం వైరస్ అన్న ఉదయనిధి స్టాలిన్ కు అక్కడ ప్రజలు చపాకలో చెంపచెల్లం అనిపించారు. నాకైతే వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ ఓడిపోవాలనుంది. ఒక హిందూగా సనాతన ధర్మాన్ని వైరస్ అన్నాడు కదా. నాకు వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ లో అక్కడ ఓటర్లు చపాక్లో చెంప చెల్లు అనిపించాలని ఉంది. చూద్దాం. ఇప్పుడైతే వెనకంజలో ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా కామెంట్ చేసిన వాళ్ళు అంటే 80% మంది ఉన్న హిందువుల ధర్మాన్ని ఇంకో వేరే ధర్మం గురించి కామెంట్ చేయలేడు కదా. ఆయన వేరే మతం తీసుకోవచ్చు. వాళ్ళ తల్లే టెంపుల్స్ వెళ్తుంది. సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరనడానికి ఉదాహరణ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ ముందుగా తన తల్లిని టెంపుల్స్ వెళ్ళొద్దని చెప్పాలి. అంతే కదా, చెప్పలేరు కదా. సో ఆ చపాక్లో ఇప్పటికైతే మరి చెంప చెల్లు అనిపించే దిశగానే కనిపిస్తోంది. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో. బట్ డిఎంకేకు 3rd పొజిషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద? తమిళనాడు ప్రజలు చూసి 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 ఎగ్జిట్ పోల్స్ అన్ని సార్ అసలు దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే 76 స్థానాల ఆధిక్యం, అన్నా డిఎంకే 55, డిఎంకే 51 స్థానాలు. పూర్తిగా తలకింది. అర్బన్ మొత్తం కొట్టేశారు. విజయ్ అర్బన్ కొట్టేశారు. రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలంటే పెట్టాలా వద్దా అని చెప్పి అన్ని సంవత్సరాలు ఆగి భయపడ్డ చోట బహుశా రజనీకాంత్ పార్టీ పెడితే ఏ విధంగా ఉండేదేమో. అంటే వీళ్ళను తట్టుకుంటారో లేదో అనుకున్నారు కానీ ఆయన కూడా గెలిచేవాళ్ళం. అంటే దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. టీనా ఫ్యాక్టరీ అనిపించింది. డిఎంకే అన్నా డిఎంకే తప్ప ఇక 2 పార్టీలు లేవన్న దాన్ని మొత్తం చేసేశారు. బట్ ఏదేమైనా చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ మనకు తమిళనాట కనిపిస్తున్న పరిస్థితి. 123 సీట్లో వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం. 108 సీట్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం. మొత్తం చూసుకుంటే కనుక అంటే చాలా టఫ్ ఎలక్షన్. నేను చెప్తుంది ఏంటంటే చాలా టఫ్ ఎలక్షన్. ఈ భారతీయ జనతా పార్టీ గెలవడం అన్నది ఏదో 200 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావు. వస్తే కనుక ఇట్స్ మిరకిల్. తృణమూల్ కాంగ్రెస్ కు 200 సీట్లు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 294 సీట్లో 106 సీట్లు ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఎక్కువ. మన పాత బస్తీ లాంటి సినారియో ఉన్న సీట్లే ఒక 70-80 సీట్లు ఉంటాయి. అంటే అక్కడ ఎంఐఎం తప్ప వేరే పార్టీ గెలవదు. ఇప్పుడు తృణమూల్ తప్ప వేరే పార్టీ గెలవదు. ఎంఐఎం వచ్చినా తృణమూల్ని కొట్టలేకపోతుంది. ఎందుకు? మమతా దీది ఆ విధంగా ఏమంటారు, ఆ విధంగా ప్రసన్నం చేసుకున్నారు ముస్లిం. సో టూ మచ్ ముస్లిం అపీస్మెంట్ ఇప్పుడు అక్కడ హిందూ పోలరైజేషన్ కు మిగతా ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్న పరిస్థితి. దీని మరి ఇంకొక మాట చెప్పాలి. చాలా మంది ఇది పోస్టల్ బ్యాలెట్ లీడ్ కాదు. వెస్ట్ బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్ లాస్ట్ లో కౌంట్ చేస్తారట. సో ఇది ఉద్యోగుల ఓట్ల వల్ల కాదు, కామన్ పబ్లిక్ ఓట్ల వల్లే ఈ విధంగా పరిస్థితుంది. ఉద్యోగుల ఓట్లు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆమె 5 డిఏలు పెండింగ్ లో పెట్టింది. తెలంగాణతో పాటు అత్యధిక డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. 5 డిఏలు పెండింగ్ లో పెడితే లాస్ట్ కు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు 5 డిఏలు అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్తే ఇవ్వాల్సి వచ్చింది. సో 5 డిఏలు పెండింగ్ లో నిజంగా ఆమె ఇచ్చినా కొంచెం ఉద్యోగులు ఏమైనా చేసేవాళ్ళు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఉద్యోగులు ఎంత వ్యతిరేకత ఉంటారో ఆలోచించండి.
సో డిఎల్ పెండింగ్ ఇక్కడ ఇష్యూ, అక్కడ ఇష్యూ. దేశంలో అత్యధిక డిఎల్ పెండింగ్ లో ఉన్న రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తెలంగాణ. బట్ దీదీకి అక్కడ సుప్రీంకోర్టు షాక్ ఇవ్వడం తోటి సో ఇంకా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ కాలేదు అక్కడ. కేవలం ఇది పోస్టల్ బ్యాలెట్ కాదు, ప్రజల నాడే అక్కడ కనిపిస్తోంది డైరెక్ట్ గా అక్కడ. ఇప్పుడు మనకు అందిన అప్డేట్ ప్రకారం భారతీయ జనతా పార్టీ 3, బీజేపీఎం అంటే గుర్ఖా ల్యాండ్ లో ఉన్న పార్టీకి 1 సీటు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1 సీటు. తమిళనాడు ఇంట్రెస్టింగ్, అన్నాడీఎంకే 11. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మిగతా ఒక్కో ఛానల్ ఒక్కో విధంగా చెప్పొచ్చు, ఒక్కో నెట్వర్క్ ఒకటి చెప్పొచ్చు. ఇది అధికారిక ఫిగర్స్, బల్లగుద్ది చెప్పుకోవచ్చు, ఇది అధికారిక ఫిగర్స్. అన్నాడీఎంకే 11, టీవీకే 9, డిఎంకే 5, కాంగ్రెస్ పార్టీ 2, పిఎంకే 1. అంటే డిఎంకే కాంగ్రెస్ 2 ప్లస్ పిఎంకే బహుశా అన్నాడీఎంకే కూటమిలో ఉంది. 12 అన్నాడీఎంకే కూటమి, టీవీకే 9, డిఎంకే కాంగ్రెస్ కలిస్తే 7. థర్డ్ పొజిషన్ లో ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ వార్ 1 సైడే చూపుతున్నారు, చాలా కంఫర్టబుల్ గా. భారతీయ జనతా పార్టీ 19, బీఓపీఎఫ్ 3, ఏజీపీ 2. ఇవన్నీ కూడా ఏ పార్టీలు? బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీఏనే, అస్సాం గణ పరిషత్ ఎన్డీఏనే. 19 ప్లస్ 3 22 ప్లస్ 2 24 అయితే కాంగ్రెస్ సింగిల్ డిజిట్ లో 2 సీట్లు ఉంది. సో మూడవసారి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ అక్కడ సింగిల్ డిజిట్ పార్టీ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఎంతో అక్కడ కూడా ముస్లిం ఓట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. బట్ అక్కడ హిమంత బిశ్వ శర్మ చాలా గట్టిగా అగ్రెసివ్ హిందుత్వ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు ఆయన. బీజేపీ డైరెక్ట్ ప్రోడక్ట్ కాదు. బట్ చాలా విధంగా చూస్తే ఇప్పుడు సట్టా బజార్ ఏం చెప్తుంది తెలుసా? వెస్ట్ బెంగాల్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 160 నుంచి 190 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందని సట్టా బజార్ చెప్తుంది. 147 మ్యాజిక్ ఫిగర్. టచ్ అండ్ గో ఎలక్షన్ ఇది వెస్ట్ బెంగాల్లో, అంత ఈజీ కాదు. 131, 134 ఇట్లా ఈ విధంగా చివరి నిమిషం వరకు కూడా నడుస్తుంది. కొంత స్వల్ప ఎడ్జ్ భారతీయ జనతా పార్టీకి చూపిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి కేరళలో బీజేపీ ఖాతా చర్చే దిశగా వెళ్తోంది. లాస్ట్ టైం 1 సీట్ ఉండే. రాజీవ్ చంద్రశేఖర్ నెమన్ లో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా తమిళనాడులో సీఎం స్టాలిన్, ఉదయనిధి ఇద్దరు వెనకంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అస్సాంలో సీఎం అభ్యర్థి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ జలూక్ బరిలో లీడింగ్ లో ప్రస్తుతం కనబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక చాలా క్లియర్. కేరళలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది. రేవంత్ రెడ్డి కాలికి బల్పం కట్టుకొని ప్రచారం చేశారు. నాకైతే హ్యాపీగా ఉంది. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడ ప్రచారం చేసి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నా కేరళ ఎన్నికలు దాదాపు 4-5 రోజులు మన మంత్రులందరూ కూడా ప్రచారం చేశారు. మన ముఖ్యమంత్రి అక్కడ పోయి కేరళలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు మీకు. మీరు అక్కడ ఈవెన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫండింగ్ కూడా తెలంగాణ నుంచి కొంత చేశారని చెప్పారు. మంచిదే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేరే చోట్ల వేరే రాష్ట్రాలకి తృణమూల్ కాంగ్రెస్ కు అక్కడ ఇచ్చారు. బట్ ఏదేమైనా మన ముఖ్యమంత్రి వేరే దగ్గరికి వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అంటే గనక డెఫినెట్ గా, ఎందుకంటే డికే శివకుమార్ ను కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అస్సాంలో వేశారు. బట్ అది వర్కౌట్ కాలేదు. మన ముఖ్యమంత్రి అక్కడ కాలికి బలపం కట్టుకొని తిరిగారు రేవంత్ రెడ్డి. సో హ్యాట్స్ ఆఫ్ టు యు రేవంత్ రెడ్డి. కేరళలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. సో అక్కడ మన మంత్రులు బట్టి విక్రమార్క గాని శ్రీధర్ బాబు గాని చాలా మంది ప్రచారం చేశారు. సో అక్కడ చాలా మంచి రిజల్ట్ ఉంది. సో కొంత కేరళలో పినరయి విజయన్ కు లెటర్ చాలా లేఖలు కూడా రాశారు. తెలంగాణ సంబంధించి అభివృద్ధి, కేరళకు సంబంధించి అభివృద్ధి అని వాళ్ళిద్దరి మధ్య లెటర్ వార్ నడిచింది. సో రేవంత్ రెడ్డి అక్కడ కేరళలో ఒక ఫిగర్ అయ్యారు. ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్యాంపెయిన్ తో పాటు వాళ్ళు ఎంతైనా నార్త్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియా ఫ్లేవర్ లో
రేవంత్ రెడ్డి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనలు ఎలక్షన్ కమిషన్ కోడ్ రాకముందు తెలంగాణ పథకాలు 6 గ్యారంటీస్ సంబంధించి ఫ్రీ బస్ ఇస్తున్నాం ఇవన్నీ చెప్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ కేరళలో ఇచ్చారు. అది వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉంటే కలపండి. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ వర్కౌట్ అయింది అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి దేశంలో వేరే రాష్ట్రంలో కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతాయి. మనం పివి నరసింహారావు ప్రధానమంత్రి అయితే ఎంత హ్యాపీగా చెప్పుకున్నామో, కేసీఆర్ సరే వేరే చోట మహారాష్ట్రలో చిన్న పంచాయతీ గెలిచినా, భారత రాష్ట్ర సమితి గెలిచినా హ్యాపీగా చెప్పుకున్నామో, తెలుగుదేశం పార్టీ అండమాన్లో గెలిస్తే హ్యాపీగా చెప్పుకున్నామో, సరే జాతీయ పార్టీ అయినా రేవంత్ రెడ్డి అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీ నిజానికి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కారణమయ్యాడు. కాంగ్రెస్ ఒకసారి గెలిస్తే ఒకసారి కేరళలో యూడీఎఫ్ గెలిస్తే ఎల్డీఎఫ్ గెలుస్తుంది. కానీ లాస్ట్ టైం పినరయ్ విజయన్ ఆ రికార్డు బద్దలు కొట్టి 10 సంవత్సరాలు వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకారంతో కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరు గుర్తుంచుకోండి, ఒక్క కేరళ కొంచెం తమిళనాడు వెళ్ళాడో లేదో నాకు గుర్తులేదు రేవంత్ రెడ్డి. అస్సాం కానీ మిగతా వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడా వెళ్ళలేదు. కేరళ మాత్రం పర్టికులర్ గా వెళ్ళాడు. 3-4 రోజులు అక్కడ ప్రచారం చేశాడు. 3-4 రోజులు ప్రచారం చేశాడు. మనకు తర్వాత ఏమంటారు రిసోర్స్ మొబిలైజేషన్ చేశాడు. ఇవన్నీ కూడా